హాయ్ అండి. ఈరోజు 10th క్లాస్ వాళ్ళకి ఈరోజు నుండి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అనే చాప్టర్లో ఉన్న కొన్ని సిచ్యువేషన్స్ని వరుసగా ఒక సిరీస్ లాగా వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈరోజు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో ఒక వర్డ్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. ఇక నెక్స్ట్ వీడియోస్లో కూడా ఇదే చాప్టర్లో ఉన్న అన్ని సిచ్యువేషన్స్ని కూడా సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇందులో ఈరోజు తీసుకుంటున్న ప్రాబ్లం, ఫైండ్ టూ నెంబర్స్ whose sum is 27 and product is 182. We have to find out two numbers. To find out those two numbers, we are getting hint. One is their sum is equal to 22 and their product is 182. By using those two hints, how to find out those two required numbers? Let us see. చూద్దాం ఇది ఇప్పుడు. So here, we have to find out two numbers. For that we are getting two hints ma. One is sum is 27 and product is 182. వాటిని యాడ్ చేస్తే 27, వాటిని ప్రొడక్ట్ అంటే మల్టిప్లై చేస్తే 182. ఇంతకు మనకు ఆ టూ నెంబర్స్ ఏంటో తెలియదు కాబట్టి లెట్ ద రిక్వైర్డ్ టూ నెంబర్స్ ఆర్ ఎక్స్ అండ్ వై. ఒకటి ఎక్స్ అనుకుందాం, ఒకటి వై అనుకుందాం. సో ఫస్ట్ లెట్ us యూజ్ ద గివెన్ హింట్. గివెన్ ఫస్ట్ their sum is equal to sum of those two required numbers. Their sum is equal to 27. అంటే దట్ ఈజ్ ఆ నెంబర్స్ ఎక్స్ వై అనుకున్నాగా, ఎక్స్ వై సమ్ అంటే ఎడిషన్ అంటే ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 27. వీ గాట్ వన్ ఈక్వేషన్. టేక్ ఇట్ యాజ్ ద ఫస్ట్ ఈక్వేషన్. ఆల్సో గివెన్ వన్ మోర్ హింట్ ఈజ్ దేర్, దట్ ఈజ్ దేర్ ప్రొడక్ట్. సో దేర్ ప్రొడక్ట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ అని కూడా రాసుకోవచ్చు, ఈజ్ ఈక్వల్ టు 182. దట్ ఈజ్ ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 182. సెకండ్ ఈక్వేషన్. సో ఇప్పుడు రెండు ఈక్వేషన్స్ వచ్చినాయి. ఇందులో ఒకటి లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్లో ఉంది. ఎందుకంటే హైయెస్ట్ డిగ్రీ 1 మధ్యలో ప్లస్ కానీ మైనస్ ఫామ్లో ఉండాలి, అంటే ఈ స్ట్రక్చర్లో ఉండాలి. ఏఎక్స్ ప్లస్ బీవై ఈజ్ ఈక్వల్ టు సి ఇలా కనుక ఉంటే అది లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్. కానీ రెండవది లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్ కాదు, ఎందుకంటే ప్రొడక్ట్ ఫామ్లో ఉంది. సో ఎలా సాల్వ్ చేయాలి? అదే కనుక రెండు లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్లో కనుక ఉంటే వీ కెన్ సాల్వ్ బై యాడింగ్ ఆర్ బై సబ్ట్రాక్టింగ్. సో వీ కెన్ ఎలిమినేట్ వన్ వేరియబుల్. ఎందుకంటే మనం ఈ రెండు ఈక్వేషన్స్లో మనకి ఎక్స్ తెలియదు, వై తెలియదు. సో టు సాల్వ్ దోజ్ టూ ఈక్వేషన్స్, సో వీ నీడ్ టు కన్వర్ట్ టోటల్ ప్రాబ్లం ఇన్ టర్మ్స్ ఆఫ్ సింగిల్ వేరియబుల్. ఎందుకంటే రెండు అన్నోన్ థింగ్స్ని ఉన్న ఈక్వేషన్స్ని సాల్వ్ చేయలేం. ఎందుకంటే ఎక్స్ తెలియదు, వై తెలియదు. ఎక్స్ తెలిస్తే వై కనుక్కోవచ్చు, లేదా వై తెలిస్తే ఎక్స్ కనుక్కోవచ్చు. బట్ టూ ఈక్వేషన్స్లో మనకి రెండు అన్నోన్ థింగ్స్ ఉన్నాయి. వీ కెనాట్ సాల్వ్ దెమ్ ఈజీలీ. ఇఫ్ యూ వాంట్ టు సాల్వ్ దెమ్, యూ కెన్ కన్వర్ట్ ద టోటల్ ప్రాబ్లం ఇన్ టర్మ్స్ ఆఫ్ వన్ వేరియబుల్. అంటే ప్రాబ్లం మొత్తాన్ని ఎదర్ ఎక్స్లో కన్నా మార్చాలి, ఎదర్ వైలో కన్నా మార్చాలి. దానికోసం నేను ఏం చేస్తున్నానో చూడండి. ముందు ఫస్ట్ ఈక్వేషన్ తీసుకొని ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ 27. బై యూజింగ్ దిస్ ఈక్వేషన్ ఐ వాంట్ టు కన్వర్ట్ ఎనీ వన్ వేరియబుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అదర్ వేరియబుల్. నేను ఇక్కడ వైని కన్వర్ట్ చేసిన. వై ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఎక్స్ యువతలకు వస్తే ఏమవుతుంది, 27 మైనస్ ఎక్స్. సో నేను ఈ ఫస్ట్ ఈక్వేషన్ ద్వారా ఐ కన్వర్టెడ్ వై ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్. నో వాట్ ఈజ్ వై, 27 మైనస్ ఎక్స్. దీన్ని వెంటనే సబ్స్టిట్యూట్ ఇట్ ఇన్ సెకండ్ ఈక్వేషన్. I am going to substitute this y is equal to 27 minus x. You take it another equation, third equation. So in the second equation, what is second equation here? X into y is equal to 182. Now x into, from the equation 3, what is y now? 27 minus x. Into is nothing but it is 27 minus is a binomial. So instead of into symbol, so since it is expression, right inside the bracket. So 27 minus x ఈజ్ ఈక్వల్ టు 182. అదే మీరు ఇలా రాశారనుకోండి, ఎక్స్ ఇంటూ 27 మైనస్ ఎక్స్ అని. ఇట్ లుక్స్ లైక్ ఎక్స్ ఇంటూ 27, నాట్ ఇక్కడ వై ఇంటూ 27 కాదు, 27 మైనస్ ఎక్స్ మొత్తం కలిపి. సో దాన్ని ఎక్స్తో మల్టిప్లై చేయాలి కాబట్టి సిన్స్ ఇట్ ఈస్ అన్ ఎక్స్ప్రెషన్, పుట్ ఇన్ సైడ్ ద బ్రాకెట్. ఇంటూ ఈజ్ నథింగ్ బట్ బ్రాకెట్. సో ఎక్స్ ఇంటూ వై ఈజ్ నథింగ్ బట్ 27 మైనస్ ఎక్స్. It is obtained by the equation 1 by doing transposing. So through that transposed, I got y in terms of x. So y is nothing but 27 minus x. Now I got an equation which is in terms of a single variable x. ఇప్పుడు ఈ స్టెప్లో చూడండి, అసలు x ఉంది, y లేదు. ఎందుకని y బదులు 27 minus x రాసాం. It was obtained by equation 1. Now x into 27, 27x, x into x, x square is equal to 182. So write them in the order. First minus x square, ఇక్కడ రాస్తున్నాను మైనస్ ఎక్స్ స్క్వేర్, బికాజ్ ఐ నీడ్ ద వేరియబుల్ విచ్ హ్యాస్ హైయెస్ట్ డిగ్రీ.
Now x term, before 27 no symbol means plus 27x. Now plus 182 changes minus 182. After equal to no term means 0. So we got a quadratic equation. Your first term is negative. If you want to remove that negative symbol, throughout the equation you multiply minus symbol. So multiply minus on both sides. అంటే ఈ మొత్తం టర్మ్స్ని మైనస్తో మల్టిప్లై చేసుకుంటే వెళ్ళండి. మైనస్ ఇంటూ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఏమైపోతుంది, ప్లస్ ఎక్స్ స్క్వేర్. మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది, మైనస్ 27x. ఈ అంటే ఈ ఫస్ట్ సింబల్, ఫస్ట్ టర్మ్కి ఉన్న సింబల్ని మీరు మార్చాలంటే లోపల సింబల్స్ అన్నీ మార్చండి. ఇప్పుడు ఈజ్ ఈక్వల్ టు అవుతుంది సంథింగ్ ఏదో ఒకటి ఉండాలి, ఈక్వల్ టు 0 కానీ ఏదైనా మొత్తం మార్చుకుంటే వెళ్ళాలి. దీన్ని మల్టీప్లైంగ్ బై మైనస్ ఆన్ బోత్ సైడ్స్ అంటారు. సో ప్లస్ 182, 0కి ప్లస్ మైనస్ ఉండదు కాబట్టి 0. సో సింపుల్. ఇఫ్ యూ వాంట్ టు రిమూవ్ ద నెగిటివ్ సింబల్ ఆఫ్ ద ఫస్ట్ టర్మ్, సింప్లీ చేంజ్ ఆల్ ఇన్సైడ్ సింబల్, అంతే. సో ఈ రెండు ఒకటే. ఎక్స్ స్క్వేర్కి నెగిటివ్ సింబల్ తీసేసాం కాబట్టి లోపల సింబల్స్ మారినాయి. అంటే వీ మల్టీప్లైడ్ బై మైనస్ సింబల్ ఆన్ బోత్ సైడ్, దట్స్ వై వీ గాట్ డిఫరెంట్ సింబల్స్. నెక్స్ట్, సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 27x ప్లస్ 182 ఈక్వల్ టు 0. కంప్లీట్లీ వీ గాట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్లో వచ్చింది. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0. దీన్ని సాల్వ్ చేయాలి. టు సాల్వ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వీ నీడ్ 2 మెథడ్స్. వన్ ఈజ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అండ్ స్ప్లిట్టింగ్ ద మిడిల్ టర్మ్, అదొక మెథడ్. రెండవది బై ఫార్ములా. ఇక్కడ మీకు నేను ఫార్ములా సహాయంతో సాల్వ్ చేస్తాను. సో టు ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఐఎమ్ గోయింగ్ టు యూజ్ ద ఫార్ములా మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b square minus 4ac by 2a. It is a quadratic formula which gives the value of x, so of x of the quadratic equation. Here what is a? X square coefficient. No numerical coefficient means 1. If it has minus symbol, don't mention. So don't forget to mention that minus symbol. Plus unte no problem, రాయాల్సిన అవసరం లేదు. b, x coefficient is not 27, minus 27. You have to mention the symbol. And c is constant plus 182. No need to mention, no symbol ante plus 182. Now let us substitute it. Now is equal to minus b, minus of b is individually minus 27, that's why I kept in the bracket, plus r minus square root of b square, b is nothing but minus 27 whole square minus 4ac is nothing but 4 into a into c. So 4 into 1 into c is nothing but 182 by 2a, 2 into 1. So now minus into minus plus 27 plus r minus square root of 27 square, 20 multiplying 27 itself 2 times, 27 27s are 7 7s are 49, 7 2s are 14 plus 4 18, 2 7s are 14, 2 2s are 4 plus 1 5, 9 12 7 29. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది, మైనస్ ఇంటూ మైనస్ మైనస్ 27 ఇంటూ మైనస్ 27, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. సారీ 729 మైనస్. నౌ హియర్ ఇట్ ఈస్ 9 మా. నౌ 4 1s are 4, 4 into 182, 4 2s are 8, 4 8s are 32, 728 we got by 2 1s are 2. So finally here x is equal to 27 plus or minus square root of, it is 729 minus 728, we got 1 by 2 1s are 2 already we got. So 27 plus or minus root 1, 1కి రూట్ ఏ నెంబర్ని స్క్వేర్ చేస్తే 1 వస్తుందో అది రూట్ 1 అవుతుంది. 1 into 1 1 కాబట్టి రూట్ 1 is nothing but 1. x is equal to 27 plus or minus 1 by 2. Now here 2 cases will be there for x because middle symbol plus or minus. First use the plus symbol, 27 plus 1 by 2. Another case, x is equal to 27 minus 1 by 2. So it will be 28 by 2. 2 14s are. So x is equal to 14. Now another one, x is equal to 27 minus 1, 26 by 2. So 2 13s are. So x is equal to 13. ఇక్కడ రెండు మనకి పాజిటివే వచ్చింది కాబట్టి సో యూ 2 కేసెస్ ఉంటుంది. x is equal to 14, x is equal to 13, రెండిట్లో ఏదైనా కావచ్చు. ఒకవేళ x ఈక్వల్ టు ఫస్ట్ 14 తీసుకుందాం. సో అది ఇక్కడ చేస్తాను చూడండి నేను. ఇఫ్ x ఈజ్ ఈక్వల్ టు 14 అయితే అప్పుడు y ఎంత అవుతుంది? ఆల్రెడీ వీ ప్రిపేర్డ్ ద రిలేషన్ ఫర్ y ఇన్ ద థర్డ్ ఈక్వేషన్ బై డూయింగ్ ట్రాన్స్పోజింగ్ 27 మైనస్ x. సో 27 మైనస్ 14 వీ గెట్ 13. అదే x ఈక్వల్ టు అనదర్ వాల్యూ ఆఫ్ x 13 వచ్చింది. సో 13 అయితే అప్పుడు y ఎంత అవుతుంది? 27 మైనస్ x, 27 మైనస్ 13 అంటే 14. అంటే x వాల్యూ 14 అయితే y 13 అవుతుంది, లేదు x 13 అయితే y 14. అంటే వాట్ ఎవర్ 2 నెంబర్స్ ఆర్ దేర్, దే ఆర్ ద రిక్వైర్డ్ నెంబర్స్ ఆర్, one is 13, another one is 14.
So you can check it whether it correct or not. 13 plus 14, 27. So their sum is 27. You can multiply them. 13 4s are 52. 13 1s are 13 plus 182. So their product is 182. So I checked also. So the required two numbers are 13 and 14. So it is the way to solve a situation by using quadratic equation. So two hints are given. One is sum is 27. I have taken them as x and y. So x plus y equal 27. And another one is the product is 182. So x into y is equal to 182. One is in the linear equation two variable. The another one is in the product form. So you can't solve the equations when we have two unknown things in the equations. Then you convert the total problem in terms of either single variable, either x or y. For that, I have taken by using first equation, I converted y in terms of x. Y is equal to 27 minus x. It is your wish. You can also convert x in terms of y. అప్పుడు ప్రాబ్లం అంతా వైలోకి వస్తుంది. ఇక్కడ ఐ కన్వర్టెడ్ y ఈజ్ ఈక్వల్ 27 మైనస్ ఎక్స్. ఐఎమ్ గోయింగ్ టు సబ్స్టిట్యూట్ y ఈజ్ ఈక్వల్ 27 మైనస్ ఎక్స్ ఇన్ ద సెకండ్ ఈక్వేషన్. ఇక్కడ మీ ఇష్టం. కన్వర్షన్ అనేది ఫస్ట్ ఈక్వేషన్ చూసి అన్న కన్వర్షన్ చేసుకోవచ్చు. సెకండ్ ఈక్వేషన్లో యూజ్ చేసి కన్వర్ట్ చేసి ఫస్ట్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. కానీ ప్రొడక్ట్ ఫామ్లో ఉన్నదాన్ని వదిలేసి ప్లస్ మైనస్ ఎడిషన్ సబ్ట్రాక్షన్ ఫామ్లో ఉన్నదాన్ని యూజ్ చేసుకొని కన్వర్ట్ చేస్తే అప్పుడు వెరీ ఈజీగా ఉంటుంది. దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే అంటే ఈజీ క్యాలిక్యులేషన్ పార్ట్ బాగుంటుందని ఆ ఉద్దేశంతోనే by using first equation I converted y in terms of x 27 minus x. Later I substituted in the second equation. In the place of y now I have taken 27 minus x is equal to 182. X into 27. So 27x, x into x square is equal to 182. Write them in the order. Minus x square plus 27x plus 182 changes minus 182 equal to 0. We got a quadratic equation, but our first term is negative. If you want to remove the negative symbol of the first term, simply change all inside symbols. దీన్నే minus తో multiply చేయటం అంటారు on both sides. So you got x square minus 27x plus 182. So here a is x square coefficient 1, b is x coefficient minus 27, c is 182. And substitute these values in the quadratic formula minus b plus or minus square root of b square minus 4ac by 2a. So slowly simplify, you will get x values. Here I got two positive values, x is equal to 14 and 13. And if x is equal to 14 and substitute in y, you will get 13. If x is equal to 13, substitute x in y, that will be 14. So finally I got 13 and 14. They are the required numbers. So next video lo maro situation ni solve cheddam. Thank you.